మరోవైపు భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్ప్రయాగ్, వికాస్ నగర్ వంటి కీలక ప్రాంతాల్లో యాత్రికులను సురక్షిత ప్రాంతాల్లో నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడే వరకు యాత్రికులు ఎక్కడి వారు అక్కడే ఉండాలి అని ఆదేశాలు జారీ చేశారు. అటు ఉత్తరకాశీ జిల్లాలో బాకోట్ యమునోత్రి రహదారిపై సిలాయ్ బాంద్ క్లౌడ్ బర్స్ట్ కారణంగా కుంభవృష్టి కురిసింది. యమునోత్రి జాతీయ రహదారిలోని సిలాయ్ బాండ్ లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో నిర్మాణంలో ఉన్న ఓ హోటల్ కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 2 భవన నిర్మాణ కార్మికులు మృతి చెందగా 7 ఆచూకీ గల్లంతైంది. పలు ప్రాంతాల్లో బురద ముంచెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చమోలి, పౌరి, డెహ్రాడూన్, రుద్రప్రయాగ్ ఇతర జిల్లాలతో సహా అనేక జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. నదులు ప్రమాదకరంగా ఉప్పొంగుతున్నాయి. నది ఒడ్డున ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పరిపాలన తాజా హెచ్చరిక జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.